బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఉధృత స్థాయిలో జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నాగోల్లోని దసరా రెస్టారెంట్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది ఆప్రాన్ గ్లౌస్ ధరించకుండా పనిచేస్తున్నట్లు గుర్తించిన అధికారులు యాజమాన్యానికి షోకాస్ నోటీస్ జారీ చేశారు. వంటగది నేల దెబ్బతిని నీరు నిల్వ ఉందని, దీంతో కార్మికులు సిబ్బంది జారిపోయే పరిస్థితి ఉందని గుర్తించారు. వంటగది గోడలు పైకప్పు దుమ్ము పేరుకుని అపరిశుభ్రంగా ఉన్నాయి. ఇక పారిశుధ్యంలో ఈ రెస్టారెంట్ కు ఫుడ్ సేఫ్టీ అధికారులు 65% రేటింగ్ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ దసరా రెస్టారెంట్ నుంచి లైవ్ లో అందిస్తారు. రమేష్, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఏమేం బయటపడ్డాయి, ఎలాంటి జాగ్రత్తలు సజెస్ట్ చేశారు? మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాగోల్లో ఉన్నటువంటి దసరా రెస్టారెంట్లో మున్సిపల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు చేశారు మాధవి. ఇందులో చాలా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం కానీ హైజీనిక్ సంబంధించిన సమస్యలను అయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అయితే కనుగొనడం జరిగింది. ఎక్కడ కూడా క్లీన్నెస్ లేదా అనేది అధికారులు గుర్తించారు. మొత్తం హైజీనిక్ సంబంధించి కేవలం 65 మార్క్స్ మాత్రమే రేటింగ్ వచ్చినటువంటి అన్ని అధికారులు అయితే ఇంప్రూవ్మెంట్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా వంటగది అట్లాగే పరిసరాలకు సంబంధించి పరిశుభ్రంగా లేనట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని సేఫ్టీ మెజర్స్ కానీ అట్లాగే హైజీనిక్ సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా గుర్తించారు. వంటగది నేల దెబ్బతిని మొత్తం నీరు నిల్వ ఉండి మనుషులు నడిస్తే కనుక జారిపోయేలాగా ఉందని కూడా చెప్తున్నారు. అట్లాగే గడువు ముగిసినటువంటి ఆహార పదార్థాలు ఉన్నట్టుగా కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మసాలా పాపడ్, మస్టర్డ్ ప్యాన్ అట్లాగే ఇవన్నీ కూడా మూతలు లేకుండా ఉంచినటువంటి ఆహార పదార్థాలు దుమ్ము ఉన్నట్టుగా గుర్తించారు. ఎక్కడ వంటగది అంతటా కూడా భారీగా ఈగలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇక తప్పనిసరిగా ఉండాల్సినటువంటి FOSTAC శిక్షణ సర్టిఫికేట్ కూడా ఈ దసరా రెస్టారెంట్లో అందుబాటులో లేనట్టుగా గుర్తించినటువంటి అధికారులు రిప్రజెంటేషన్ అపరిశుభ్రంగా ఉంది. అట్లాగే కొన్ని ఆహార పదార్థాలపై లేబులింగ్ కూడా లేనట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఆహారానికి సంబంధించి గదుల్లో ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చిన సమయంలో సబ్మిట్ చేయాల్సినటువంటి వాటర్ ఎనాలిసిస్ సపోర్ట్ అయితే సబ్మిట్ చేయలేదు. పూర్తి స్థాయిలో దసరా రెస్టారెంట్కు సంబంధించి అపరిశుభ్ర వాతావరణం కానీ హైజీనిక్ మెయింటెనెన్స్కి సంబంధించి తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నట్టుగా కూడా గుర్తించినటువంటి అధికారులు వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, వీటన్నిటిని కూడా సరిదిద్దాలి, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ వినయ్ కృష్ణారెడ్డి గారు కూడా తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ప్రజలకు సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ విషయంలో తాము రాజీ పడేది లేదు, హైజీనిక్గా క్వాలిటీ ఫుడ్ను అందించాలి అనేది స్పష్టం చేశారు. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసేందుకు వెనకబడము అని కూడా కమిషనర్ అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా దసరా రెస్టారెంట్కు సంబంధించి రిఫ్రిజిరేటర్లు, వంటగదులు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. గది గోడలపై దుమ్ము ధూళి కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అన్హైజెనిక్ వాతావరణంలో ఫుడ్ సప్లై కుకింగ్ చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు. అదే సమయంలో ఫుడ్ లేబుల్స్ కూడా సరిగ్గా లేవు, లేబులింగ్ లేని ఫుడ్ మెటీరియల్ కూడా యూజ్ చేస్తున్నట్టుగా గుర్తించినటువంటి అధికారులు వీరికి నోటీసులు జారీ చేశారు. మాధవి, రైట్ రమేష్, మరి దీని గురించి దసరా హోటల్ యాజమాన్యం ఏమంటుంది? అంటే సరైన జాగ్రత్తలు తీసుకోలేదా, నిర్లక్ష్యమా, లేకపోతే వర్కర్లు పట్టించుకుంటానమా? దీన్ని ఎలా చూడాలి? దసరా రెస్టారెంట్కి సంబంధించి వాళ్ళు రెగ్యులర్గా తాము ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రూల్స్ అయితే పాటిస్తున్నాము, ఏదైతే అధికారులు చూపించినటువంటి సర్టిఫికెట్ని డిస్ప్లే చేయాలి అని చెప్పారు, అది సర్టిఫికెట్ డిస్ప్లే చేస్తామని చెప్తున్నారు. అదే సమయంలో ఫుడ్ బిజినెస్లో తమకు ఈ ఏరియాలో మంచి రిప్యుటేషన్ అయితే ఉంది అని చెప్తున్నారు. కానీ ఏదైతే చెప్పినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యంగా దుమ్ము ధూళి కానీ చిన్న రిఫ్రిజిరేటర్ల విషయాలకు కానీ వాటిని క్లీన్ చేసుకుంటాము, వాటిని రెక్టిఫై చేసుకొని ఫుడ్ హైజీనిక్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ఏదైతే కంప్లైంట్స్ వస్తున్న పరిస్థితులలో వాటిని అన్ని రెక్టిఫై చేసుకుంటాము. తమ దగ్గరకు వచ్చే కస్టమర్లకు సంబంధించి తామైతే క్వాలిటీ ఫుడ్ ఇస్తాము అని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ రమేష్.